పెద్దగుట్ట మీద ఉన్నటువంటి రంగనాయక స్వామి ఆలయంలో ఈరోజు పెద్ద ఎత్తున శ్రావణ మాసంలో మరి జరుగుతున్నటువంటి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు శనివారం నాడు పెద్ద ఎత్తున ఇక్కడ పూజలు నిర్వహిస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగా నేను రంగనాయక స్వాముల వారి యొక్క ఆశీర్వాదం కోసం ఈ దేవాలయానికి రావడం జరిగింది. ఈ దేవాలయానికి ఒక ప్రత్యేకత ఉన్నది. దేవాలయము అంటే చాలా పైన గుట్ట మీద, పెద్ద గుట్ట అంటే హైయెస్ట్ గుట్ట ఇది జడ్చల్లాడ్లు, అంత హైయెస్ట్ గుట్ట మీద రంగనాయక స్వామి ఇక్కడ ఆసీనులై ఉన్నారు. సో వారు పద్మనాభ స్వామి యొక్క అంటే ప్రతిరూపంలో ఇక్కడ వెలిసినారు. ఇక్కడ ఇది స్వయంభూ, ఈ టెంపుల్ స్వయంభూ పద్మనాభ స్వామి ఇక్కడ వెలిసినట్టు, రంగనాయక స్వామి వెలిసినటువంటి గుడి ఇది. దీనికి చాలా అంటే ఈ స్వామి యొక్క ఆశీర్వాదం చాలా గొప్పదని ఇక్కడికి వచ్చినటువంటి వారికి అందరికీ కూడా స్వామి ఆశీర్వాదం తప్పకుండా ఉంటుంది. అటువంటి పెద్ద ఎత్తున చాలా ఈ శక్తివంతమైనటువంటి దేవాలయం అని కూడా ఇక్కడ ప్రజలందరూ నమ్ముతారు. పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడికి వస్తుంటారు. సో ఇక్కడ ఈ గుడికి ఉన్నటువంటి ప్రత్యేకత హైయెస్ట్ అంటే గుట్ట మీద ఉన్నది. టౌన్లో అంతా చాలా పైకి ఉన్నది గుట్ట. ఇక్కడ చాలా టెంపుల్ డెవలప్మెంట్ కూడా కావాల్సి ఉంది. ఇక్కడ గుట్టలు ఉన్నాయి, మొత్తం రాళ్ళు గుట్ట, అంటే మొత్తం కింద చుట్టుముట్టు కూడా గుట్టలు రాళ్లే ఉన్నాయి. సో ఈ దేవాలయం గురించి చాలామందికి తెలియకపోయి ఉండొచ్చు కూడా, ఇక్కడ ఇంత మంచి గుడి ఉందని, ఇంత పవర్ఫుల్ టెంపుల్ రంగనాయక స్వామిది అంటే పద్మనాభ స్వామిది ఇక్కడ ఉందని. ఎందుకంటే ఇట్లాంటి స్వయంభూ వెలిసినటువంటి ఈ యొక్క టెంపుల్ చాలా అంటే ఇక్కడ వీరు ఇంకొక కొత్త అంటే నేను విజిట్ చేసినప్పుడు పైన దేవాలయంకి పైన కప్పు లేదు. కప్పు ఎందుకు లేదు ఒక భాగంలో అంటే ఇక్కడ ఎన్నిసార్లు కప్పేసినా కప్పు నిలబడదని, స్వామికి స్వయంగా వర్షం పడ్డా అభిషేకము స్వయంగా స్వామి ఇక్కడ అంటే జరగాలని స్వామి కోరుకుంటాడు. కాబట్టి అక్కడ ఒక భాగంలో కప్పు ఎప్పుడు కూడా ఓపెన్గానే ఉంటుంది. ఎంత కప్పు వేసినప్పుడే నిలబడతలేదు అక్కడ అని. సో చాలా పవర్ఫుల్ టెంపుల్. ఈ టెంపుల్కి సంబంధించి ఇక్కడ ఏదైనా అవసరమైనటువంటి సౌకర్యాలు కానీ, ఇక్కడ అవసరమైనటువంటి డెవలప్మెంట్ విషయంలో ఏదైనా ఈ పెద్దగుట్ట మీద ఉన్నటువంటి రంగనాయక స్వామి ఆలయంలో ఈరోజు పెద్ద ఎత్తున శ్రావణ మాసంలో మరి జరుగుతున్నటువంటి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు శనివారం నాడు పెద్ద ఎత్తున ఇక్కడ పూజలు నిర్వహిస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగా నేను రంగనాయక స్వాముల వారి యొక్క ఆశీర్వాదం కోసం ఈ దేవాలయానికి రావడం జరిగింది. ఈ దేవాలయానికి ఒక ప్రత్యేకత ఉన్నది. దేవాలయము అంటే చాలా పైన గుట్ట మీద, పెద్ద గుట్ట అంటే హైయెస్ట్ గుట్ట ఇది జడ్చల్లాడ్లు, అంత హైయెస్ట్ గుట్ట మీద రంగనాయక స్వామి ఇక్కడ ఆసీనులై ఉన్నారు. సో వారు పద్మనాభ స్వామి యొక్క అంటే ప్రతిరూపంలో ఇక్కడ వెలిసినారు. ఇక్కడ ఇది స్వయంభూ, ఈ టెంపుల్ స్వయంభూ పద్మనాభ స్వామి ఇక్కడ వెలిసినట్టు, రంగనాయక స్వామి